హాయ్ ఎవ్రీవన్, ఈరోజైతే నేను మిల్ మేకర్ కర్రీ చేస్తున్నానండి ఇంట్లో. నేనైతే సింపుల్గా తయారు చేస్తానండి మిల్ మేకర్ కర్రీ. అందరూ ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఎవరైనా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టమాటాలు, ఆనియన్స్ అండ్ కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి అండి. అండ్ ఒక బౌల్లో వేడి వాటర్ తీసుకొని ఇలా మిల్ మేకర్ అయితే 5 మినిట్స్ వరకు వేసుకోవాలి వేడి వాటర్లో. అండ్ టమాటాలు, చింతపండు ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. అండ్ అలాగే ఒక బాండీలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడి అయ్యాక జీలకర్ర, ఆవాలు అండ్ ఆనియన్స్, కరివేపాకు ఇవి కొంచెం వేగనివ్వాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అండ్ కరివేపాకు. సింపుల్ అండి, ఏం లేదండి, ఎవరైనా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈజీగా. నేనైతే ఇంట్లో అయితే ఇట్లా సింపుల్గా తయారు చేశాను అండి మిల్ మేకర్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఇలా అప్లోడ్ చేయాలంటే చాలా కష్టపడాలి అండి, కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి మీకు నచ్చితే. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి, అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు యాడ్ చేయాలి. తర్వాత మనము కొంచెం వేగనివ్వాలి, అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు. తర్వాత టమాటా పేస్ట్ యాడ్ చేయాలి. టమాటా పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనం మిల్ మేకర్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ మిల్ మేకర్ తీసుకొని వాటర్ అంతా పిండేసి మిల్ మేకర్లో కారము, సాల్ట్ యాడ్ చేసి ఇలా కలుపుకోవాలండి మిల్ మేకర్ పట్టేంత వరకు. తర్వాత టమాటా పేస్ట్లో యాడ్ చేయాలి అండి. టమాటా పేస్ట్కి ఈ మిల్ మేకర్ బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేయాలి మిల్ మేకర్లో. ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక కొబ్బరి పొడి అండ్ ధనియాల పొడి వేసుకొని 5 మినిట్స్ బాయిల్ చేయాలి అండి ఈ వాటర్ని. తర్వాత మనకు మిల్ మేకర్ రెడీ అవుతుంది. నేనైతే సింపుల్గా ట్రై చేశాను అండి, మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. కామెంట్ చేయండి, చాలా బాగా వస్తుంది. మీకు ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.